నమస్కారం. సుఖీభవకు స్వాగతం. శరీర సౌష్ఠవాన్ని పెంచుకోవాలని మనందరికీ ఉంటుంది. మంచి బలంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తే కలిగే ఆత్మవిశ్వాసమే వేరు. అందుకే యువతరం నేడు జిమ్లలో కండలు పెంచే వ్యాయామాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే కొంతమంది కృత్రిమంగా అతి వేగంగా కండలు పొంగించుకునేందుకు ప్రోటీను పొడులు, మిల్క్ షేక్లు, క్రియాటిన్, అనబాలిక్ స్టెరాయిడ్లు, నొప్పి మందుల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ తాపత్రమే మనకు ప్రాణాధారమైన కిడ్నీలకు చిక్కుల్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా క్రియాటిన్, ప్రోటీన్ పౌడర్ల వాడకం అనేది కిడ్నీలపై మోయలేని భారాన్ని పడేస్తున్నాయి. ఫలితంగా చివరికి కిడ్నీలు దెబ్బతినిపోయే పరిస్థితి కూడా దాపురిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రోటీన్ పొడులు, స్టెరాయిడ్లు, నొప్పి మందుల వాడకంతో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయో, వీటి వాడకంలో ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కిడ్నీల పాత్ర అమోఘం. శరీరంలో ఉండే 2 కిడ్నీలు ప్రతిరోజు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంటాయి. ఇవి అలుపెరగకుండా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. ఉద్దండ పిండాలైన ఈ కిడ్నీలు పాడైతే మనిషి జీవితంలో సగభాగం అంతమైనట్లేనని చెబుతారు డాక్టర్లు. కిడ్నీలు దెబ్బతినడానికి సాధారణంగా హై బీపీ, షుగర్, ఇతరత్ర ఇన్ఫెక్షన్లు కారణమవుతాయి. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరో కోణంలో చూస్తే చేజేతులా ప్రాణప్రదమైన కిడ్నీలను మనమే దెబ్బతీసుకుంటున్నాం. ముఖ్యంగా యువతరం 6 పలకల దేహం కోసం, మెలితిరిగిన కండరాల కోసం ప్రోటీన్ పౌడర్లను, స్టెరాయిడ్లను, నొప్పి మందుల్ని ఎడాపెడా వాడేస్తుంటారు. దీంతో కిడ్నీలపై భారం పెరిగి అంతిమంగా అవి విఫలమవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ప్రస్తుత సమాజంలో చాలామంది యువకులు వాళ్ళ శరీర ఆకృతిని బాగా పెట్టుకోవడానికి, శరీర సౌష్ఠవం పెంపొందించుకోవడానికి రకరకాల మందులు వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా అనబాలిక్ స్టెరాయిడ్స్ కావచ్చు, అలాగే వే ప్రోటీన్ లాంటి పదార్థాలు, అలాగే వాళ్ళకి చాలా హై ప్రోటీన్ డైట్ ఏదైతే వాళ్ళకి జిమ్లలో వాటిల్లో వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా చాలా విచ్చలవిడిగా విరివిగా వాడుతూ ఉన్నారు. తద్వారా వాళ్ళకు వచ్చే కిడ్నీ జబ్బులతో మా దగ్గరికి వస్తూ ఉన్నారు. అందులో చాలామంది కొంచెం టెంపరీగా పాడవడం పక్కన పెట్టేస్తే చాలామందికి జీవితకాలానికి అన్నట్టుగా మొత్తంగా ఇకపై తిరిగి బాగా కాలంత చెడ్డగా కిడ్నీలు పాడైపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు చాలా చాలా ప్రధానం ఆరోగ్యంలో. ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి వాటి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారన్న దాని మీద వాళ్ళకి ఖచ్చితమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి కూడా. కాబట్టి హై ప్రోటీన్ డైట్, ప్రోటీన్ చాలా అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ శరీర సౌష్ఠవం చాలా బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ చాలా ప్రోటీన్ డైట్ తింటే మాత్రమే శరీర సౌష్ఠవం చాలా పెద్దగాను, ఓ కండలు బాగా పెరిగి చాలా అందంగా కనపడతారు అనుకోవడం అన్నది అపోహ. ఇటువంటి కేవలం పూర్తిగా వెజిటేరియన్ శాకాహారమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ కూడా చాలా కండలు బాగా పెంచినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోడి రామూర్తి లాంటి వాళ్ళందరూ కూడా ప్యూర్ వెజిటేరియన్సే వాళ్ళందరూ కూడా. సో కాబట్టి వెజిటేరియన్ డైట్లో మీకు పెద్దగా ప్రోటీన్ రాదనేది అపోహ. వెజిటేరియన్ డైట్లో కూడా చాలా వరకు మీ ప్రోటీన్ మంచిగా ఉన్నటువంటి పదార్థాలు అయినటువంటి పన్నీర్ కానీ, రాజ్మా కానీ, అలాగే మష్రూమ్స్ కానీ, పుట్టగొడుగులు, ఇటువంటి రకరకాల పదార్థాలని మీరు తీసుకోవడం ద్వారా మీరు మంచి కండలు పెంచే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది పిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు ఈ జిమ్లలో వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ బాగా తీసుకుంటున్నారు. కొంతమంది అనబాలిక్ స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎక్కువ ప్రోటీన్ డైట్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా అది రక్తంలో ప్రోటీన్ అధికంగా ఉండి ఆ పదార్థాలని ఫిల్టర్ చేయడంలో కిడ్నీ చాలా కష్టపడుతూ ఉంటుంది. అధికంగా బరువు ఉన్నటువంటి వాళ్ళు, అధిక మొత్తంలో షుగర్ కంట్రోల్ లేకుండా ఎక్కువ షుగర్స్ బాగా ఉన్నటువంటి వాళ్ళలో మొట్టమొదటిగా మనకి జరిగేది హైపర్ ఫిల్ట్రేషన్ ఇంజరీ. అనగా కిడ్నీ తను చేసే పని కంటే దాదాపుగా 100 రెట్లు, 120 రెట్లు, 150 రెట్లు ఎక్కువగా పనిచేయడం. అటువంటి పరిస్థితి మనకి ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం ద్వారా కూడా అటువంటి పరిస్థితే యథాతథంగా కిడ్నీలో జరుగుతూ ఉంటుంది. అధిక మొత్తంలో ఉన్న ప్రోటీన్ని ఫిల్టర్ చేయడం కోసం కిడ్నీలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైన ఫిల్టర్లు అనగా గ్లోమరులై ఎక్కువగా కష్టపడతాయి. ఎక్కువ కష్టపడే క్రమంలో అది ఎక్కడో చోట చిట్లినట్టుగా అవుతుంది. ఆ చిట్లిన ప్రదేశంలో ఒక చిన్న మచ్చలాగా ఏర్పడుతుంది. ఆ మచ్చ ఆ ఫిల్టర్ నిండా నిండిపోయి ఆ తర్వాత ఫిల్టర్ పూర్తిగా పాడైపోయి క్లోజ్ అయిపోతుంది. మెలితిరిగిన కండలు, 6 పలకల దేహాన్ని సాధ్యమైనంత తక్కువ కాలంలో సొంతం చేసుకోవడానికి యువతలో కొంతమంది కృత్రిమ పౌడర్ల సాయం తీసుకుంటున్నారు. క్రియాటిన్ పొడి అలాంటిదే. నిజానికి మన శరీరంలోని చాలా కండరాల్లో క్రియాటిన్ ఉంటుంది. ఇది పనులు, వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలకు నిరంతర శక్తిని అందిస్తుంది.
కండరాలు త్వరగా కోలుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అందుకే జిమ్లకు వెళ్లేవారు ఎక్కువసేపు వ్యాయామం చేయటానికి కండపుష్టి కోసం పొడులు, మాత్రలు, చాక్లెట్ల రూపంలో క్రియాటిన్ని అదనంగా వాడుతుంటారు. క్రియాటిన్ పదార్థం ఒక స్థాయి వరకు పెద్దగా హాని చేయదు. కానీ పెద్ద మొత్తంలో తీసుకుంటే మాత్రం మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. క్రియాటిన్ విచ్ఛిన్నమయ్యే క్రమంలో క్రియాటినిన్ అనే వ్యర్థ పదార్థంగా మారుతుంది. ఇది రక్తంలో కలిసిపోయి కిడ్నీలకు చేరుకుంటుంది. దీనిని వడగట్టడానికి కిడ్నీలు ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. దీంతో కిడ్నీలు అలసిపోయి దెబ్బతినే ప్రమాదం ఉంది. కిడ్నీలు సరిగ్గా వడగట్టకపోతే రక్తంలో క్రియాటిన్ మోతాదులు పెరిగిపోతాయి. సాధారణంగా ఇది 0.7 నుంచి 1.2 DL వరకు ఉండొచ్చు. అంతకన్నా మించితే కిడ్నీ దెబ్బతింటోంది అని అర్థం. అనబాలిక్ స్టీరాయిడ్స్ ఈ ఎక్కువ మొత్తంలో తీసుకున్న అధిక మొత్తంలో ఉండే ప్రోటీన్ సప్లిమెంట్స్ నిజానికి ఈ ఫిల్టర్లని చాలా వరకు కష్టపెడుతూ ఉంటాయి. శారీరకంగా వాళ్ళు చాలా బలంగా, దృఢంగా తయారవుతారన్నది వాస్తవమే. కాకపోతే అది తాత్కాలికమైనటువంటిది మాత్రమే. చాలా నిశ్శబ్దంగా కిడ్నీ లోపల జరుగుతున్నటువంటి ఈ రకమైన హాని వాళ్ళు తెలుసుకునే అవకాశం లేనే లేదు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది గత 15-20 సంవత్సరాలుగా పుడుతున్న పిల్లలు చాలామంది కూడా చాలా తక్కువ బర్త్ వెయిట్తో పుడుతున్నారు. అంటే పుట్టినప్పుడు వాళ్ళ బరువు చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రీటైమ్ పుడుతున్నారు. అంటే నెలలు నిండకుండా పుట్టే పిల్లలు కూడా చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు 20-30లో ఉన్న వాళ్ళలో చాలామంది మేము అడుగుతుండగా వాళ్ళు ప్రీటైమ్ పిల్లలని, అలాగే వాళ్ళు చాలా నెలలు నిండకుండా పుట్టారని, అలాగే పుట్టినప్పుడు వాళ్ళు చాలా బరువు తక్కువగా పుట్టారు, 2.5 కిలోల కంటే కూడా తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇటువంటి పిల్లల్లో ఏ విధంగా కూడా మనము బరువు పెంచడానికి, కండలు పెంచడానికి ఎటువంటి మందులు వాడకూడదు ఉండవన్నది చాలా శ్రేయస్కరం. ఎందువల్ల అంటే ఇటువంటి పిల్లలు చాలా జన్మతః వాళ్ళు చాలా వల్నరబుల్ ఉంటారు. అనగా జన్మతః వాళ్ళకి కిడ్నీలు పాడవడానికి ఎక్కువ అధిక అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పిల్లలు ఈ ప్రోటీన్ డైట్ తీసుకోవడం ద్వారా వాళ్ళు చాలా తొందరగా కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు. అనబాలిక్ స్టెరాయిడ్స్ తాత్కాలికంగా కిడ్నీ యొక్క దారు యొక్క పరిమాణాన్ని పెంచుతాయి. కానీ అదేవిధంగా అవన్నీ కూడా కిడ్నీ యొక్క లోపల ఫిల్టర్స్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీ లోపల మధ్యస్థంగా ఉండే ఒక ప్రదేశం ట్యూబ్లో ఇంటర్స్టిషియం అంటూ ఉంటాం. ఇక్కడ ఇంజురీ జరిగినప్పుడు రకరకాల పదార్థాలు అక్కడ పేరుకుపోయినట్టుగా అవుతాయి. కాబట్టి చాలా నిశ్శబ్దంగా కిడ్నీ యొక్క ఆకారం పూర్తిగా దెబ్బతింటుంది. అనగా కిడ్నీ యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే సహజంగా అందంగా కిడ్నీ లోపల ఉండాలో అది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు బయటికి ఎటువంటి లక్షణాలు కనిపించవు, బయటికి చాలా మంచిగా ఉంటాం. కిడ్నీ చాలా బాగా పాడయ్యేదాకా వీళ్ళలో చాలామందికి తెలియదు. కాబట్టి మీరు ఈరోజు కొంచెం ఈ అధిక సప్లిమెంట్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ తీసుకుంటున్నారా, దాంతో సంబంధం లేకుండా కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత మీలో మార్పు పెద్దగా కిడ్నీలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి నేను బాగా తీసుకుంటాను, ఒక 6 నెలలుగా తీసుకున్నాను, సంవత్సరంగా తీసుకున్నాను, నాకు ఎటువంటి హాని జరగలేదు, నేను బాగానే ఉన్నాను, నేను పరీక్షలు చేసుకున్నాను, బాగానే ఉన్నాను కదా అంటూ ఉన్నారు. కానీ కిడ్నీ 50% పైగా పాడైన తర్వాత రక్త పరీక్షల్లో, మూత్ర పరీక్షల్లో మీ మార్పులు వస్తాయి. ఒంటిపై కండలు పెరగటానికి ప్రోటీన్లు అవసరమే. ఇవాళ యువతలో చాలా మంది వే ప్రోటీన్ పౌడర్ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే కండరాలు పెంచడానికి ప్రోటీన్ పౌడర్లను, సప్లిమెంట్లను అతిగా తీసుకోవటం ఏమంత మంచిది కాదు. రక్తంలో ప్రోటీన్ల మోతాదు పెరుగుతున్న కొద్దీ కిడ్నీలపై భారం పెరగడంతో పాటు మరెన్నో చిక్కులు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. శృతి మించిన ప్రోటీన్ పొడుల వాడకంతో తలెత్తే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జిమ్లకు వెళ్లి వ్యాయామం చేసే యువతలో ఎక్కువ మందికి ప్రోటీన్ తీసుకోవటం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. ప్రోటీన్ అనేది కండరాలు పుంజుకోవడానికి తోడ్పడే మాట నిజమే అయినా అనవసరంగా అతిగా వాడడం హానికరంగా పరిణమిస్తుందని గుర్తుంచుకోవాలి. సాధారణంగా రోజుకు 1 కిలో శరీర బరువుకి 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. జిమ్కి వెళ్లేవారు తెలుసో తెలియకో 1.5 నుంచి 5 గ్రాముల వరకు తీసుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రోటీన్ విచ్ఛిన్నమైనప్పుడు పుట్టుకొచ్చే యూరిక్ ఆమ్లం వంటి వ్యర్థాలను వడపోయడానికి, బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. స్థూలకాయులకు, మాంసాహారులకు ప్రోటీన్ పొడులు మరింత చేటు కలిగిస్తాయి. కొందరికి తక్కువ బరువుతో పుట్టడం వంటి కారణాలతో చిన్నప్పటి నుంచే కిడ్నీల్లో రక్తాన్ని వడగట్టే భాగాల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. దీంతో రక్తం వడపోత ప్రక్రియ కూడా మందగిస్తుంది. కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోయేంత వరకు పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అంతా బాగానే ఉంది అనుకుంటారు. ఇలాంటి వారు తెలుసో తెలియకో అదనంగా ప్రోటీన్ పొడులు వంటివి తీసుకుంటే కిడ్నీల మీద మరింత భారం పెరుగుతుంది. క్రమంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
నిజానికి శారీరకంగా బలంగా దృఢంగా ఉండాలనుకుంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఒక శిక్షణాయుతమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి ఆహారము, అలాగే క్రమశిక్షణాయుతమైనటువంటి శారీరక శ్రమ. ఈ 2 మాత్రమే. ఇక్కడ క్రమశిక్షణాయుతమైనటువంటి ఎందుకంటున్నానంటే మనందరం రోజు నడుస్తున్నాం కదా, నేను బాగా నడుస్తున్నాను, ఇంతకంటే ఇంకేం కావాలని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. లేదండి నేను ఎడపా బాగానే తింటుంటాను, నేను అన్ని పదార్థాలు తింటాను, చికెన్, ఫిష్, నాన్ వెజ్ కూడా తింటూ ఉంటాను, అయినా నాకు బరువు పెరగటం లేదు, ప్రోటీన్ బలంగా రావటం లేదు నాకు అనేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఏదైనా ఒకటి మనం చేయాలనుకుంటే దాంట్లో ఒక రకమైన క్రమశిక్షణ, ఒక పద్ధతి అవసరం అవుతుంది. సో మీరు నిజంగా బరువు పెరగాలనుకున్నట్టు యువకులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా అబ్బాయిలు ఎవరైతే శరీరాకృతిని చాలా బలంగా దృఢంగా కనిపించే విధంగా ఒక సినిమా హీరోలాగానో ఒక చక్కటి ఒక శరీర దృఢత్వం కలిగినటువంటి వ్యక్తిలా కనపడాలనుకుంటే తప్పనిసరిగా ఒక రకమైన క్రమశిక్షణ వాళ్ళకి ఆహారంలోనూ శారీరక శ్రమలోనూ కావాలి. కేవలం వెజిటేరియన్ డైట్లో అన్నీ ఉండవు అని చెప్పి అనుకునేది ఒక పొరపాటు మాత్రమే. మీరు వెజిటేరియన్లో కూడా కావాలనుకుంటే అధిక మొత్తంలో ప్రోటీన్ పదార్థాలు దొరుకుతాయి. అనిమల్ ప్రోటీన్లో మీరు ఎగ్తో మొదలు పెట్టవచ్చు. ఉడకబెట్టిన గుడ్డు ద్వారా వచ్చే ప్రోటీన్ చాలా మంచిగా ఉంటుంది. ఫిష్ కానీ చికెన్ కానీ ఏదైతే భారతదేశంలో నాన్ వెజిటేరియన్ డైట్లో ఏదైతే అనిమల్ ప్రోటీన్ మనకు దొరుకుతుందో దానితో మీరు సరైన కండలు పెంచవచ్చు. అటువంటి వాటి కోసం కావాల్సింది రెండవది ప్రధానంగా శారీరక శ్రమ. శారీరక శ్రమని చాలా జాగ్రత్తగా పద్ధతిగా చేసుకోవడం ద్వారా మాత్రమే మీ శరీరాకృతిని మీరు పెంపొందించుకోగలుగుతారు. విచ్చలవిడిగా ఉన్నటువంటి తాత్కాలిక ఉపశమనం కోసమో లేదా తాత్కాలికంగా మీకు అద్భుతమైనటువంటి ఒక ఫలితం కనిపించడం కోసమో మీరు ఎనబాలిక్ స్టీరాయిడ్స్ కానీ, వే ప్రోటీన్ కానీ, ఇతరత్ర ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటే మీకు హాని నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటుంది. మీకు తాత్కాలికంగా మీకు చాలా మంచి లాభం కనబడుతుంది. కాకపోతే నిశ్శబ్దంగా జరిగే హాని కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత మీరు చూస్తారు. కాబట్టి వెజిటేరియన్ ప్రోటీన్ అధికంగాను, భారతదేశంలో అధికంగా దొరికే అనిమల్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో చికెన్, మటన్, ఫిష్ లాంటి పదార్థాల ద్వారా మీరు ఒక పద్ధతిగా ఈ పూట ఇంతే తినాలి, ఈ పూటకి ఇంత తినాలి, జిమ్ చేసే ముందు ఇలా తినాలి, జిమ్ చేసి వచ్చిన తర్వాత ఇలా తినాలి, మిగతా సమయంలో ఈ విధంగా తినాలి, కేవలం వారంలో ఇన్ని రోజులు మాత్రమే తినాలి, ఈ సమయంలో మాత్రమే తినాలి అనే ఒక రకమైనటువంటి ఒక డైరీ మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా శరీరం యొక్క పరిమితుల ఆధారంగా నియంత్రించినట్టుగా ఉంటూ కొద్ది గంటలు మాత్రమే ప్రతిరోజు కూడా ఒక పద్ధతిగా మీరు శారీరక శ్రమ చేస్తే మీ శరీర ఆకృతి, శరీర సౌష్ఠవం చాలా మంచిగా కనపడుతూ ఉంటుంది. శరీర సౌష్ఠవం, మెలితిరిగిన కండల కోసం కొంతమంది జిమ్లకు వెళ్లి గంటల తరబడి కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. ఆపై ఒంటి నొప్పులతో త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటప్పుడు నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి తరచూ నొప్పులను తగ్గించే పెయిన్ కిల్లర్ మాత్రల్ని వేసుకుంటారు. నొప్పుల నుంచి సత్వరమే ఉపశమనం లభించడంతో మరింత ఎక్కువగా వ్యాయామాలు చేస్తారు. నిజానికి నొప్పి మందులతో మనకు నష్టమే గాని లాభం లేదు. నొప్పి మందులు ఏవైనా సరే అవి క్రమంగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. డైక్లోఫెనాక్, ఐబోప్రోఫెన్ వంటి NSAID రకం నొప్పి మందుల్ని చీటికి మాటికి వేసుకుంటే కిడ్నీలు త్వరగా దెబ్బతింటాయి. ఈ మందులు కిడ్నీలకి రక్త సరఫరా తగ్గేలా చేయడం ద్వారా వడపోత ప్రక్రియను అస్తవ్యస్తం చేస్తాయి. అంతేకాదు రక్తంలో సోడియం, నీరు పేరుకుపోయేలా చేస్తాయి. అందుకే నొప్పి మాత్రలు వేసుకోగానే ఉబ్బినట్టుగా కనిపిస్తారు. కొందరు దీనిని బరువు పెరిగినట్టుగా పొరపడుతుంటారు. ట్రెమడాల్ వంటి కొన్ని సురక్షితమైన మందులు ఉన్నప్పటికీ ఇవి గుండె సమస్యలకు దారి తీయొచ్చు అని చెబుతున్నారు డాక్టర్లు. చాలామంది శారీరక శ్రమ బాగా చేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నొప్పి మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అది సహజంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకందరికీ. ఎందుకంటే నొప్పి చాలా కష్టంగా ఉన్నప్పుడు దాన్ని భరించడం చాలా కష్టం. ఇంకోటి చాలామంది చాలా నిబద్ధతతో ఉంటారు ఈ వ్యాయామం పట్ల. అంటే ఒక రోజు 2 రోజులు వెళ్ళిన తర్వాత వాళ్ళకి శరీరం అంతా పట్టేసినట్టుగా నొప్పులు, కండరాల నొప్పులు వచ్చేస్తాయి. వాళ్ళకి 3వ రోజు 4వ రోజు వదిలిపెట్టడం వాళ్ళకి చాలా ఇష్టం ఉండదు. సో కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని నొప్పి తగ్గించుకొని 3వ రోజు 4వ రోజు కూడా తప్పనిసరిగా వెళ్లాల్సిందే. లేకపోతే మనం ఏదో ద్వితీయ విఘ్నంలాగా 1వ రోజు వెళ్ళారు 2వ రోజు ఆగిపోయినట్టుగా కాకుండా ఎప్పటికీ వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. సో తాత్కాలిక ఉపశమనం కోసం వాళ్ళు పెయిన్ కిల్లర్స్ చాలా బాగా వాడుతూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పినట్టుగా చాలామంది ముఖ్యంగా బరువు తక్కువ ఉన్నటువంటి పిల్లలు, బరువు తక్కువగా పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళు ఎవరైతే నెల నిండకుండా పుడతారో, ఎవరైతే చాలా నెమ్మదిగా చిన్నగా పెద్దగా బరువు లేకుండా కండ చాలా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడానికి కుదరదు. అటువంటి ముఖ్యంగా వాళ్ళకి ఇతరత్ర కారణాల చేత వాళ్ళు ఇంకేదైనా మందులు వాడుతున్నప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. డిహైడ్రేషన్ అయినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. జిమ్లలో పనిచేసే పిల్లలు చాలామంది గంటల తరబడి కసరత్తులు చేస్తూ మంచినీళ్ళు తాగడం మర్చిపోతూ ఉంటారు. మంచినీళ్ళ బదులుగా వాళ్ళు ప్రోటీన్ షేక్స్ అవి తాగుతూ ఉంటారు. తద్వారా దాహం తీయడం కానీ, శరీరం లోపల నీటి శాతం పెరగడం కానీ జరగదు. అందువల్ల వాళ్ళు డిహైడ్రేటెడ్గా ఉంటారు. వాళ్ళు అలా అనిపించదు కానీ వాళ్ళు డిహైడ్రేటెడ్గా ఉంటారు శరీరం లోపల. అటువంటి సందర్భంలో మీరు మామూలు సందర్భంలో చక్కగా మంచిగా ఉన్న కాలంలో వేసుకున్న పెయిన్ కిల్లర్ కాకుండా
ఈ సందర్భంలో వేసుకున్న పెయిన్ కిల్లర్ మీకు హాని చేయగలుగుతుంది. అది కూడా చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే నిన్ననే పెయిన్ కిల్లర్ వేసుకున్నాను ఈరోజు కిడ్నీలు పాడాయి అన్నట్టుగా జరగవు. కొన్ని నెలలైనా వేసుకోవాలి, లేదా ఒక నెల 2 నెలల క్రితం మీరు వేసుకున్న ఒకే ఒక పెయిన్ కిల్లర్ మీకు కొన్ని నెలల తర్వాత అది కిడ్నీని పాడు చేసిన విషయం తెలుస్తుంది. సో కాబట్టి మీరు వ్యాయామంకి వెళ్తున్నప్పుడు మీరు ఒక క్రమశిక్షణగా ఉండాల్సిందే తప్ప మీరు ఆహారం విషయంలోనూ, మందుల విషయంలోనూ, రకరకాల ప్రోటీన్ సప్లిమెంట్ విషయంలోనూ మీరు ఏమాత్రం ఏర్పాటుగా ఉన్నా కూడా అది కిడ్నీలను పూర్తిగా పాడు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా అనబాలిక్ స్టెరాయిడ్స్, ప్రోటీన్స్, వాటితో పాటు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుంటే మీ కిడ్నీ ఇంకా చాలా తొందరగా పాడవుతుంది. ఏ సందర్భంలోనైనా ఇటువంటి మందుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ల పర్యవేక్షణలో వేసుకోవాలి. మందులు డాక్టర్లే ఇస్తారు, కానీ మనం వేసుకుంటూ వారాల తరబడి, నెలల తరబడి మనం వేసుకుంటూ పోకూడదు. ఎన్ని రోజుల వరకు వేసుకోవాల్సిన మందులు వేసుకోవాల్సి ఉంటాయి, అప్పటి వరకు తెలుసుకొని అప్పటి వరకు వేసుకోవాలి. అప్పుడు కూడా డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళు చూపించుకుంటూ ఆ మందులు వేసుకోవడానికంటే ముందు, ఆ తర్వాత కిడ్నీ కానీ, లివర్ కానీ, ఇతరత్ర అవయవాలు కానీ దెబ్బతింటున్నాయా లేదా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెలితిరిగిన కండరాల కోసం కొంతమంది ప్రోటీన్ పొడిలతో పాటు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. స్టెరాయిడ్ మందుల మూలంగా కనిపించే ప్రయోజనాలు తాత్కాలికమేనని, కాలం గడుస్తున్న కొద్దీ దుష్ఫలితాల తాకిడి పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. స్టెరాయిడ్ మందులనేవి మన కిడ్నీలను ఎలా దెబ్బతీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కండలు పెంచడానికి యువతలో చాలామంది డాక్టర్ సలహా లేకుండానే అనబాలిక్ స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఇవి కండరాలు, బరువు, రక్త పరిమాణం పెంచడం వంటి పనులకు తోడ్పడతాయి. అయితే స్టెరాయిడ్లను దీర్ఘకాలంగా అనవసరంగా వాడితే మాత్రం రక్తనాళాల లోపలి పైపొర దెబ్బతింటుంది. దీంతో రక్తపోటు పెరగడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీలను లోపలి నుంచి చూస్తే రక్తగుచ్చం మాదిరుంటాయి. అందువల్ల రక్తనాళాలను ప్రభావితం చేసే, దెబ్బతీసే ఏ జబ్బైనా వడపోత సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అనబాలిక్ స్టెరాయిడ్లతో గుండె కండరం మెత్తగా, బలహీనంగా మారుతుంది అంటారు డాక్టర్లు. దీంతో గుండె రక్తాన్ని సరిగ్గా పంపు చేయలేదు. ఫలితంగా కిడ్నీల్లో వడపోత ప్రక్రియ కూడా మందగిస్తుంది. అంతేకాదు, స్టెరాయిడ్లు రక్తంలో సోడియం, నీటి మోతాదు పెరిగేలా చేస్తాయి. దీంతో ఒళ్లంతా ఉబ్బినట్టు అవుతుంది. దీన్ని కొందరు బలమని భావిస్తారు, బరువు పెరిగాం అని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించడమే ఇందుకు కారణమని తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా మనకి క్రియాటిన్ అనే పదార్థం చాలా మనకి విచ్చలవిడిగా దొరుకుతోంది మార్కెట్లో. క్రియాటిన్ అనేది క్రియాటినిన్ అనబడే ఒక పదార్థానికి సంబంధించినటువంటిది. ఈ క్రియాటిన్ అనే పదార్థం మన శరీరం మొత్తంలో కూడా చాలా అధిక మొత్తంలో ఉండేటువంటి పదార్థం. ప్రతి కండ కూడా క్రియాటిన్ ద్వారా మాత్రమే ఏర్పడుతుంటుంది. అంటే మన చిన్న చిన్న కదలికలు, మన వేలు కదిలించినా, కనుబొమ్మలు కదిలించినా, మన చెవులు రిక్కించినా, కాస్త నడిచినా, మాట్లాడినా కూడా ప్రతి సందర్భంలో మన శరీర ప్రతి కదలికలు అంటే జీవమున్నవన్నీ కదులుతూ ఉంటాయి. శరీరం లోపల జీవం ఉంటుంది కాబట్టి ప్రతి అవయవము, ప్రతి అంగము కదలాల్సిందే. అటువంటి సందర్భంలో మన శరీరంలోంచి ఉన్నటువంటి కండరాల కదలికలతో కండరాల్లో ఉండే క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్ అనబడే పదార్థము విడుదలైపోయి అక్కడి నుంచి క్రియాటిన్ అనే పదార్థంగా మన రక్తంలోకి విడుదలవుతూ ఉంటుంది. రక్తంలో దీని యొక్క శాతాన్ని బట్టి కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేయటం లేదో మనం తెలుసుకుంటూ ఉంటాం. అనగా కండలోంచి తయారైపోయే ఈ క్రియాటిన్ పదార్థము కిడ్నీ యొక్క పనితనానికి సూచిక. అలాగే ఈ పదార్థాన్ని మనకు మందుల రూపంలో, ఒక క్యాప్సూల్ రూపంలో, ఒక టాబ్లెట్ రూపంలో రకరకాలుగా క్రియాటినిన్ అనే పౌడర్ లాంటి పదార్థంలోగా కూడా చేసి అమ్మేస్తూ ఉన్నారు. పిల్లలు చాలామంది వీటిని తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఈ పదార్థాన్ని తీసుకున్న తర్వాత తాత్కాలికంగా వాళ్ళ రక్తంలో కిడ్నీ ఫెయిల్ అయితే ఏ విధంగా రక్తంలో క్రియాటిన్ పెరుగుతుందో వాళ్ళ శరీరంలో కూడా రక్తంలో ఆ పదార్థం క్రియాటిన్ పెరుగుతూ కనపడుతూ ఉంది. కానీ ఇది తాత్కాలికమే, వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు మంచినీళ్ళు బాగా తాగితే 1 లేదా 2 రోజుల్లో తాత్కాలికంగా ఒక నెంబర్ లాగా మాత్రమే పెరిగినటువంటి పదార్థం నార్మల్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొద్ది మందిలో, అనగా 100లో కనీసం 15-20 మందిలో మాత్రం ఈ క్రియాటిన్ పదార్థం కూడా కిడ్నీని పాడు చేసే అవకాశం ఉంటుంది. అది ఎవరికి ఉంటుందని మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. వాళ్ళలో చాలామంది బరువు తక్కువగా పుట్టిన పిల్లలు, బరువు పెద్దగా లేనటువంటి వాళ్ళు, శారీరకంగా బలంగా దృఢంగా లేనటువంటి వాళ్ళు, కండ చాలా బలంగా లేనటువంటి వాళ్ళు, చాలా శరీరం చాలా సున్నితంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే నీళ్లు బాగా తాగరో పెద్దవాళ్ళు, ఎండలో బాగా కాయకష్టం చేసేవాళ్ళు, మంచిలు బాగా తాగే అలవాటు లేనటువంటి వాళ్ళు, లేదా అదే సమయంలో రకరకాల ఇతరత్ర టాబ్లెట్స్, మందులు వాడుతున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళలో ఈ క్రియాటిన్ పదార్థం కొంచెం కిడ్నీ చాలా నిశ్శబ్దంగా హాని చేసి పాడు చేస్తూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత తాత్కాలికంగా పెరిగింది కానీ మంచిగా అయిపోయింది, తాత్కాలికంగా ఒకసారి పెరిగింది మళ్ళీ మంచిగా అయిపోయింది అని అనుకున్నటువంటి క్రియాటిన్ ఒకసారి పెరిగితే ఇక తిరిగి మళ్ళీ మంచి కానటువంటి పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. అంటే కొన్ని నెలల తర్వాత ఈ ఇంజురీ మీకు చాలా పెద్ద మొత్తంలో కనపడే అవకాశం ఉంటుంది. ఈ రోజే తీసుకుంటే మీకు పెరుగుతుంది, కానీ 2 రోజుల తర్వాత మీరు చూసుకుంటే తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ అది కేవలం తాత్కాలిక మాత్రమే. తీసుకోగా
కొన్ని నెలల తర్వాత ఈ పదార్థం మీ కిడ్నీలను పూర్తిగా పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రియాటిన్ అనే పదార్థాన్ని తీసుకోవడం చాలా తప్పు. ఒకే మొత్తంలో పెద్ద మొత్తంలో క్రియాటిన్ పదార్థాన్ని తీసుకుంటే ఏ విధంగా మీరు చాలా ఎక్కువ శారీరక శ్రమ చేయడం ద్వారా చాలా తక్కువ సమయంలో ఎక్కువ శారీరక శ్రమ చేస్తే ఏ విధంగా కండరాలు విచ్ఛిన్నమైపోయి దాంట్లోంచి పదార్థం రాలి కిడ్నీ మీద పడి కిడ్నీ పాడు చేసాయో అటువంటి పరిస్థితి మీకు ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది ఈ పదార్థాలను తినడం ద్వారా. సో క్రియాటిన్ అనబడే పదార్థం చాలా వరకు జిమ్లలో బయట ఇక్కడ అది దొరుకుతోంది. అటువంటి పదార్థాలు కూడా మంచివి కాదు. వాటిని కూడా సాధ్యమైనంత వరకు వాటిని తీసుకోకుండా చూడండి. మంచి ఆహారం పదార్థాలని సహజంగా మన కుటుంబంలో మన ఇళ్లలో దొరికే మంచి పదార్థాలని అలాగే శారీరక శ్రమని పద్ధతిగా చేసుకోవడం ద్వారా మాత్రమే మీ శారీరక దారుఢ్యాన్ని మీరు పెంపొందించుకోగలుగుతారు. కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. కిడ్నీలు దెబ్బతినిపోతే జీవితమే దుర్భరంగా మారుతుంది. కాబట్టి ప్రాణాధారమైన కిడ్నీలను మనం కాపాడుకోవాలి. కండర పుష్టి కోసం ప్రోటీన్ సప్లిమెంట్లకు బదులుగా వీలైనంత వరకు ఆహారం ద్వారానే నాణ్యమైన ప్రోటీన్ లభించేలా చూసుకోవాలి. మాంసాహారంతో లభించే ప్రోటీన్తోనే కండలు పెరుగుతాయి అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. శాకాహార ప్రోటీన్ కూడా కండర పుష్టికి తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా నిత్యం కాసేపైనా వ్యాయామం చేయాలి. కండర పుష్టికి ఇదే కీలకం. అయితే శరీర సామర్థ్యాన్ని గమనించకుండా ఒక స్థాయిని మించి గంటల తరబడి వ్యాయామం చేయటం మంచిది కాదు. వ్యాయామాలు చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నీళ్లు కూడా తాగాలి. కేవలం ప్రోటీన్ మిల్క్ షేక్స్తోనే శక్తి లభిస్తుంది అని అనుకోవద్దు. నీటితో లభించే శక్తి, ఉత్సాహం మరే పానీయంతోనూ రాదు. ప్రోటీన్ పొడులు, అనబాలిక్ స్టెరాయిడ్స్ వంటివి తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితుల్లో విధిగా డాక్టర్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇప్పటికే మధుమేహం, హై బీపీ, ఊబకాయం, పొగ అలవాటు ఉన్నప్పుడు తక్కువ కాలంలో కండలు బరువు పెరగడానికి క్రియాటిన్, ప్రోటీన్ వాడకపోవటమే మంచిది. కృత్రిమ ప్రోటీన్ పొడులు, స్టిరాయిడ్ల సాయంతో కండల్ని పెంచుకోవటం అనేది పాల పొంగుల్లాంటిదని గుర్తుంచుకోవాలి. వీటి వాడకంతో కిడ్నీలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సహజ సిద్ధంగా లభించే ఆహారాల నుంచి ప్రోటీన్ను పొందటం అన్ని విధాలా మేలు. ఇక తరచూ తల తిప్పడం, త్వరగా అలసిపోవటం, మూత్రం కొద్దిగానే రావటం, పాదాలు, ముఖంలో వాపు, రాత్రిపూట అతిమూత్రం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా కిడ్నీ డాక్టర్ని సంప్రదించాలి.